హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో అందరికి ఎంతో ఇష్టమైన చాట్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనం రోడ్ సైడ్ తింటే ఎంత టేస్ట్ వస్తుందో అంతే టేస్ట్ వచ్చే విధంగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 కిలో బఠానీ తీసుకొని 1 అవర్ బాగా నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకుంటే మనం ఉడికించేటప్పుడు తొందరగా ఉడుకుతాయి. సో ఇలా నానపెట్టుకున్న వీటిని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఒక కుక్కర్లోకి తీసుకొని బఠానీ మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి పొంగి రాకుండా ఉండడానికి మనం అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి కుక్కర్ అనేది పొంగు రాకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, బఠానీ అనేది బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలాకు కావాల్సిన పదార్థాలను చూద్దాం. ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, ఒక నిమ్మకాయ, 1 టమోటో ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసి 1/2 కప్ తీసుకోవాలి. 1 కప్ టమోటో ప్యూరీ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు భాజీ మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్, మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని టమోటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత మనం ఈ టమోటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలన్నింటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్ అనేది బఠానీ ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదండి, ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం అందులో చాట్ మసాలా, గరం మసాలా, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్ వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పావు భాజీ మసాలాని యాడ్ చేస్తున్నాం. ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ ఉంది కదండి, అందులో హాఫ్ తీసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనకి బాగా ఫ్రై అయిన మసాలాలలో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బఠానీ పేస్ట్ అండ్ మసాలా అనేది బాగా కలవాలి. ఇలా కలిసిన తర్వాత మనం సగం మాత్రమే బఠానీ పేస్ట్ చేసుకున్నాము, ఇంకా సగం బఠానీ అలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ బఠానీస్ని వాటర్ ఉంటే మాత్రం వాటర్తోనే యాడ్ చేయండి, వాటర్ లేకపోయినా పర్లేదు, మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత వీటిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ లేకుండా మీకు గట్టిగా అనిపించినట్లయితే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. బఠానీ అనేది కొద్దిసేపు బాయిల్ చేసినా కూడా మనకి థిక్గా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇలా వాటర్ని యాడ్ చేసి 2 minutes బాగా కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత చాట్ మసాలా రెడీ అయిపోయింది. వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం అందులో కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లేక్స్ లేకపోయినా ఆప్షనల్గా మనం పూరీని పొడి చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏది ఉన్నా కూడా ఆప్షనల్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత అందులో మనం ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టమోటో ముక్కలు, కొద్దిగా కారపూస, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి, కొద్దిగా కొత్తిమీర,
ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమ్మకాయ పిండుకొని తింటే మనకి చాట్ మసాలా అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, అద్రిపోతుంది. ఈ రైనీ సీజన్లో మనం ఈవినింగ్ టైంలో ఏదన్నా తినాలనిపిస్తుంది కదండి, ఇలా సింపుల్గా చాట్ మసాలా చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.